సార్. చెప్పండి. నమస్కారం అండి. మీ పేరు? సురేష్ అండి. సార్ మీరు ఎగ్జాక్ట్‌గా అడ్రెస్ చెప్పాలంటే జనాలకి ఏ అడ్రెస్ చెప్తారు? అడ్రెస్ చెప్పండి. 2 టౌన్ నియర్ జీవి మాల్ ఆపోజిట్ క్యాజర్ ఫ్రెండ్స్. సార్, చాలా టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే మీ షాప్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఫ్రూట్స్ మాత్రమే కాదు, చాక్లెట్స్ నుంచి డ్రింక్స్ వరకు, ఇంకా డ్రై ఫ్రూట్స్ నుంచి. ఇలా ఇన్ని ఫ్రూట్స్‌ని మీరు మెయింటైన్ చేయడం విజయవాడ మార్కెట్కి వస్తాను. విజయవాడ నుంచి మేము తెచ్చుకుంటాం డైలీ వెళ్ళి. సార్, ఇంత ఎక్కువ అమౌంట్‌లో ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి కదా! ఉమ్, మరి డైలీ ఇన్ని అవ్వవు. అవునండి. మరి అవ్వలేనప్పుడు ఈ ఫ్రూట్స్ అన్ని చాలా అయితే డ్యామేజ్ అవుతుంది. మరి జనాలు వచ్చి తీసుకోవడానికి ట్రై చేస్తారు. మరి ఏం చేస్తారు? డైలీ సేల్ అవుతాయండి. కొన్ని కొన్ని మాత్రం డ్యామేజ్ వస్తూ ఉంటాయి. అవి బాగా పాడైపోయి పడేస్తూ ఉంటాం బౌల్. క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి? ఫ్రూట్స్ వచ్చేసి 20 ఐటమ్స్ పైన ఉంటాయి. 20 ఐటమ్స్ పైన. ఇంకా డ్రై ఫ్రూట్స్ గురించి? డ్రై ఫ్రూట్స్ అన్ని ఆల్మోస్ట్ చాలా రకాలు ఉంటాయండి. ఏం లేదండి. మెయిన్ అంతా దీంట్లో మా వంటగారు మెయిన్ ఆయన నాని అన్నే మెయిన్. ఆయనే మొత్తం పొద్దున్న నుంచి అన్ని చూసుకొని ఫోన్లు చేసి సరుకులను తెప్పించి అన్నీ చూసుకునేది ఆయన. మేము మాదే ఉందండి, ఆయన తెప్పించిన దాన్ని బట్టి మేము అక్కడ సేల్ చేయాలి. అది అవును. క్వాంటిటీలో ఇంత అవ్వవు రోజు. అవునండి. సో డ్యామేజ్ అయిన ఫ్రూట్స్ ని తీసేస్తుంటాం ఎప్పటికప్పుడు అమెజాన్ కంపల్సరీ తీసేస్తుంటాం. అవి ఏంటంటే పక్కన పెట్టేసి ఏమంటే ఆవులకి వాటికి వస్తుంటారు, వాళ్ళకి ఇచ్చి పంపిస్తే ఆవులు పెడుతుంటారు. అది చేస్తే బయటకు పంపిస్తారు. ఎలా సేల్ అవుతుంది? అది సేల్ అంటే ఇప్పుడు సీజన్ పెట్టండి, పెళ్ళిళ్ళ సీజను మామూలుగా అట్లా టైంలో ఏంటంటే ఎంగేజ్మెంట్లకి అట్లకి బాగా కడుతుంటాం. ఇది సమ్మర్ కదా, ఫ్రూట్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి. ఏ ఫ్రూట్ బెస్ట్ అంటారు? ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువ వాటర్ మెలన్, ఈ కర్బూజా, ఇవి ఎక్కువ, బత్తాయి, ఈ జ్యూస్ ఎక్కువ కదండి, అవి ఎక్కువ వాడుతుంటారు సమ్మర్ కాబట్టి. టైం అవన్నీ తక్కువ, సమ్మర్లో దానం రావు జ్యూస్ తాగడానికి కూడా, అందుకని. డ్రై ఫ్రూట్స్ చాలా క్వాంటిటీలో కనిపిస్తున్నాయి. చాలా రకాలు ఉన్నాయి. మాక్సిమం ఎన్ని రకాలు ఉండొచ్చు అంటారు? మ్యాక్సిమం అన్ని రకాలండి. దాంట్లో లేని అంటే ఐటమ్స్ ఏమి ఉండదండి. ఇప్పుడు లేటెస్ట్ కూడా ఉంటాయండి మ్యాక్సిమం. దాంట్లో తేడా అన్నీ తెప్పిస్తుంటారు. ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ వరకే అనుకుంటారు, లేదా డ్రై ఫ్రూట్స్ అనుకుంటారు. కానీ మీ షాప్ లో చాక్లెట్స్ నుంచి డ్రింక్స్ కూడా అవైలబుల్. అన్నీ ఉంటాయండి మొత్తం టోటల్. ఎలా ఉంటుంది సార్? బాగానే ఉంటుందండి. ఎప్పటి నుంచో అలవాటు మీద ఏంటంటే మెయిన్ ఎప్పటి నుంచో మా నాని అన్న బాగా ఎక్కువగా అలవాటు మీద ఆయన బాగా రన్నింగ్ కదా, అది మెయిన్. అది మాక్సిమం ఎక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటారు? మ్యాక్సిమం విజయవాడ అండి, విజయవాడ ఎక్కువ. మ్యాక్సిమం విజయవాడ నుంచి వస్తాయి. కొన్ని ఏమో ఇప్పుడు గుట్లు ఉన్నాయి అనుకోండి, హైదరాబాదు, అలాగా మొత్తం కొన్ని ఐటమ్స్ కస్టమర్స్ కి అలవాటు పడింది. అలవాటు అండి బాగా. మా వంటగారు అంటే బాగా అలవాటు. దాని మీద ఏంటంటే ఖాతాలు ఎప్పటి నుంచో ఉన్న మీద అలాగే మెయిన్. డ్రై ఫ్రూట్సే కానీ ఫ్రూట్సే కానీ చాలా బెస్ట్ క్వాంటిటీ అని చెప్పుకోవాలి. హైజీన్ గా ఉంది, క్లీన్ గా ఉంది. నాకు తెలిసి ఇలా ఏ షాప్ కూడా మెయింటైన్ మన చేయాలి. ఈ చుట్టుపక్కల ఏలూరు మొత్తానికి మ్యాక్సిమం చెప్పే ఉందండి, మాదే వస్తుంది. చాలా బ్యాడ్ అది ఎక్స్పెక్ట్ అదే ఎలా ఉంది మీ ఫీలింగ్ షాప్? బాగానే ఉందండి.